అమెరికా తెలుగు సంఘం ఆట మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. డాలస్లో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో జరిగిన ఉమెన్స్ డేకి మంచి స్పందన లభించింది. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మహిళలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈరోజు డాలస్ టెక్సస్ రాష్ట్రంలో జరిగిన ఒక ఆట విమెన్స్ డే కార్యక్రమంలో పాల్గొని నేను ఇక్కడ సంబంధించిన స్త్రీలందరికీ న్యాయ సంబంధమైన సలహాలను సూచనలు ఇచ్చాను. అందులో భాగంగా టెక్సస్ రాష్ట్రంలో విల్స్, దానికి సంబంధించిన ఆస్తి పంపక వివరాలపై అనేకమైన ప్రశ్నలకి నేను సమాధానాలు ఇచ్చాను. ముఖ్యంగా టెక్సస్ రాష్ట్రంలో ఒక అపోహ ఉంటుంది, తదనంతరం మన ఆస్తి అంతా టెక్సస్ రాష్ట్రానికే చెందుతుందని, ఒకవేళ మనం వీలునామా అలాంటిది రాయకపోతే. కానీ అలాంటి అపోహను తొలగించి టెక్సస్ రాష్ట్ర ప్రకారము విల్లు లేనంత మాత్రాన అది రాష్ట్రానికి చెందదు. అది మీ సంబంధిత బంధువులకి, ఎంత దూర బంధువైనా సరే, ఎంత బీరకాయ పీచు సంబంధమైనా సరే వారికి చెందుతుంది అని ఒక అపోహను తొలగించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి స్త్రీలందరికీ సహాయం చేశాను. స్త్రీలందరూ చాలా ఉత్సాహంతో వారి సమస్యలని, వారి ప్రశ్నల్ని అడిగి తెలుసుకున్నారు. ఇంత సరదా సందడి కార్యక్రమంలో టైం తీసుకొని ఆర్గనైజర్స్ ఇలాంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఇది సాటి మహిళలకు తప్పకుండా ఉపయోగపడుతుంది వారి కుటుంబ వ్యవహారాలను సరిదిద్దుకునే విషయంలో. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి నా కృతజ్ఞతలు. I'm very proud and happy to be a part of this event. Was invited as a panel discussion speaker, and I want to commend ATA for putting on such programs like this. As women in this community and this country, it's so important that we support one another, that we encourage one another, and that we really learn from one another as well. So these type of meetings are very important as we grow and as we become more part of this community to really come together. I would love to see in the future organizations like this committing to community service as well and giving back to those that are less fortunate, and I'm sure that'll be the next step for great organizations that already do so much, getting women together to do the same thing. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేయటం, ఈ సందర్భంగా అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వటం, చాలా ఆ అవార్డుని ఈరోజు సంగీత రంగంలో నేను తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు చాలామంది ఉమెన్స్ని ఇక్కడ చాలా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి అనేక మందిని చూడడం అనేది నిజంగా చాలా, ఇలాంటి అవార్డు తీసుకోవడం కూడా చాలా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆటా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా బాగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 500 ఉమెన్ వచ్చారు. ఈరోజు మేమందరం డిఫరెంట్ ప్యానల్స్, గేమ్స్, సాంగ్, ఎంటర్టైన్మెంట్ లైక్ సాంగ్స్, డ్యాన్స్, అన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహిస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ రియల్లీ గోన్ బి స్పెషల్ ఫర్ ఆల్ ద ఉమెన్. ఇప్పుడున్న ఆడవాళ్ళు వేరే వాళ్ళ కోసమే టైం స్పెండ్ చేస్తారు. ఆడవాళ్ళు ఈరోజు మా అందరికీ మా డే సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఛాన్స్ ఇచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి.